ఆంధ్రప్రదేశ్ గత అసెంబ్లీ ఎన్నికల్లో తగిలిన ఘోర పరాజయం తర్వాత వైసీపీ అధిష్టానం మేల్కొన్నట్లుగా కనిపిస్తుంది. రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా సరే పవర్లోకి రావడమే సింగిల్ పాయింట్ ఎజెండాగా పెట్టుకున్న జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు సరికొత్త రాజకీయ వ్యూహాలతో ముందుకు వెళుతున్నట్లు తెలుస్తుంది. దీనికోసం ప్రధానంగా 2 ప్లాన్స్ సిద్ధం చేశారు. ఒకటి, తానే స్వయంగా జనాలలోకి వెళ్లేలా ప్లాన్ చేస్తున్నట్లు సుదీర్ఘ పాదయాత్ర కాగా, రెండోది బ్యాక్ ఎండ్లో ఉండి పార్టీకి పక్కా గ్రౌండ్ రిపోర్ట్స్, విన్నింగ్ స్ట్రాటజీస్ అందించే ఒక పవర్ఫుల్ పొలిటికల్ టీం. 2019లో ప్రశాంత్ కిషోర్ ఐడియాలతో రికార్డు సీట్లు గెలిచిన వైసీపీ గత ఎన్నికల్లో మాత్రం ఐపాక్ టీం ఇచ్చిన రాంగ్ ఫీడ్బ్యాక్, రిషిరాజ్ సింగ్ వ్యూహాల వల్ల తీవ్రంగా నష్టపోయింది. అందుకే ఈసారి ఐపాక్ను పూర్తిగా వదిలించుకోవాలని వైసీపీ లీడర్షిప్ డిసైడ్ అయినట్లు టాక్ నడుస్తుంది. ఐపాక్ ప్లేస్లో ప్రస్తుతం వైసీపీ ఎవరి వైపు చూస్తుందంటే, తమిళనాడు పాలిటిక్స్లో రీసెంట్గా పెను సంచలనం సృష్టించిన కపిల్ సాహు వైపు. భోపాల్ నేషనల్ లా ఇన్స్టిట్యూట్ గ్రాడ్యుయేట్ అయిన కపిల్ సాహు గతంలో ఐపాక్లోనే కీలక సభ్యుడిగా పనిచేశారు. అయితే ఆ తర్వాత ఐపాక్ నుండి బయటకు వచ్చేసి ఒక 12 మంది టాప్ మోస్ట్ ఎక్స్పర్ట్స్తో కలిసి ఒక ఓన్ టీం బిల్డ్ చేశారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో నటుడు దళపతి విజయ్కు చెందిన టీవీకే పార్టీకి ఈ కపిల్ సాహునే చీఫ్ స్ట్రాటజిస్ట్గా వ్యవహరించారు. ఎలాంటి పొలిటికల్ లెగసీ లేని, కనీసం గ్రౌండ్ లెవెల్ క్యాడర్ కూడా బలంగా లేని ఒక కొత్త పార్టీని ఏకంగా 108 సీట్లతో గెలిపించి అధికారంలోకి తీసుకురావడం వెనుక ఉన్న అసలు మాస్టర్ మైండ్ ఈ కపిల్ సాహునే. తమిళనాడులో దశాబ్దాలుగా పాతుకుపోయిన డిఎంకే, అన్నా డిఎంకే లాంటి 2 బలమైన ప్రాంతీయ పార్టీలను సైలెంట్గా మట్టి కనిపించిన కపిల్ సాహు స్ట్రాటజీస్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని విపరీతంగా ఆకర్షించాయి. కపిల్ సాహు క్యాంపెయిన్ స్టైల్ చాలా డిఫరెంట్గా, మోడర్న్గా ఉంటుంది. ముఖ్యంగా డిజిటల్ ప్రచారం, సోషల్ మీడియా మేనేజ్మెంట్, యూత్ కనెక్టివిటీలో ఆయనకు తిరుగులేదు. తమిళనాడులో విజయ్ ఇమేజ్ను ఒక యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ రిఫార్మర్గా ప్రాజెక్ట్ చేయడం, కోలం ఆర్ట్ లాంటి లోకల్ కల్చరల్ ఎలిమెంట్స్ని ఎలక్షన్ సింబల్గా మార్చడం, ర్యాలీలో రోబోటిక్స్, డిజిటల్ టూల్స్ వాడడం లాంటి సరికొత్త జెన్ జీ ఐడియాలతో ఆయన ఓటర్ల మైండ్ సెట్ చేశారు. ఈ సక్సెస్ఫుల్ ట్రాక్ రికార్డ్ చూశాకే ఏపీలో ప్రస్తుతం బలంగా ఉన్న టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కోటను బద్దలు కొట్టడానికి కపిల్ సాహునే కరెక్ట్ పర్సన్ అని వైసీపీ భావిస్తుంది. కూటమి పార్టీలు కలిసి ఉండడం వల్ల ఓట్లు చెల్లడం కష్టమని తెలుసుకున్న జగన్ దానికి విరుగుడుగా సరికొత్త చేంజ్ నేరేటివ్ బిల్డ్ చేసే బాధ్యతను కపిల్ సాహుకు అప్పగించేందుకు సీరియస్గా డిస్కషన్స్ జరుపుతున్నారు. ఈ ఒప్పందం కనుక కుదిరితే ఏపీలో రిషిరాజ్ సింగ్ నేతృత్వంలోని ఐపాక్ చాప్టర్ క్లోజ్ అయ్యి కపిల్ సాహు సెల్ఫ్ ఎంప్లాయిడ్ వార్ రూమ్ ఓపెన్ కావడం ఖాయం. అయితే కేవలం ఎన్నికల వ్యూహకర్తలపైనే పూర్తిగా ఆధారపడితే సరిపోతుందా అన్న ప్రశ్న కూడా వైసీపీ లోపల గట్టిగా వినిపిస్తుంది. క్షేత్రస్థాయిలో పార్టీ క్యాడర్ను యాక్టివ్ చేయకుండా, గ్రాస్ రూట్ లెవెల్లో ఉన్న లోపాలను మరమ్మత్తు చేయకుండా ఎంతమంది స్ట్రాటజిస్టులు వచ్చినా ఉపయోగం లేదనే వాదనను కొందరు సీనియర్లు లేవనెత్తుతున్నారు. 2019లో ప్రశాంత్ కిషోర్ క్లిక్ అయ్యారు కాబట్టి ప్రతిసారి వ్యూహకర్తలే గెలిపిస్తారనుకోవడం పొరపాటని హెచ్చరిస్తున్నారు. ఏది ఏమైనా 2029 ఎలక్షన్స్ కోసం వైసీపీ ఇప్పటి నుంచే ఇంత భారీ స్కెచ్ వేస్తూ ఉండడం ఏపీ పాలిటిక్స్లో హాట్ టాపిక్గా మారింది. మరి ఈ సరికొత్త వ్యూహం జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ పవర్లో కూర్చోబెడుతుందో లేదో చూడాలి మరి.